మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్. రాజానగరం మండలం సంపత్ నగరంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ గోనె సంచులు లేకపోవడం, దూర ప్రాంత మిల్లులకు లింక్ చేయడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని తెలియజేశారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించవలసిన బకాయిలు 1674 కోట్లు, రైస్ మిల్లర్లకు బకాయి పెట్టిన 1100 కోట్లలో 470 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమై ఉందని, రాజానగరం నియోజకవర్గంలో 1.24 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైనట్లు వివరించారు. రాజానగరం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసిన 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యతనిస్తుందని, ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తుందన్నారు. ఎన్నికల ముందు 48 గంటల్లో చెల్లిస్తామని చెప్పినా అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. పంటలకు సాగునీటిని సమృద్ధిగా అందించడంతో రైతులు 2 పంటలు విజయవంతంగా సాగు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం అంతా తయారు చేసుకుని సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. ఏమన్నా అంటే మాత్రం కంప్యూటర్లో హ్యాంగ్ అయిపోతున్నాయని చెప్పేవారు. కనీసం గోతాల కోసం కూడా ఆ రోజు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినా సరే ఆ ప్రభుత్వం గోతాలు ఇవ్వలేదు. మనకి గోతాలు ఇవ్వడం కూడా చిరిగిపోయిన గోతాలు ఇస్తే రైస్ మిల్లుకి వెళ్ళే లోపల ధాన్యం కారిపోయి కూడా మనకి షార్టేజ్ వచ్చేది. అదొక్కడే కాకుండా చూస్తే ఎక్కడో 40, 60, 70 కిలోమీటర్లు ఉన్నటువంటి రైస్ మిల్లుకి ట్యాక్స్ చేసి ఇచ్చేవారు. అప్పుడు దారి ఛార్జీల రూపంలో కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునే పరిస్థితి ఉంది. ఎన్ని ధర్నాలు చేసామో మీ అందరికీ తెలుసు, ఎంత ఇబ్బంది పడ్డామో మీ అందరికీ తెలుసు. అదొక్కడే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా 6 నుంచి 9 నెలలు, సంవత్సరం కాలం పాటు కూడా ధాన్యానికి ఆ రోజు డబ్బులు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, ధాన్యం కొనాలి అని అంటే ఒక్క రోజున మీకు రెడీగా ఉన్నంటే ధాన్యం ఇమ్మీడియట్ గా కొన్ని మీకు 24 గంటల డబ్బులు వేసాం. ఆ రోజు చెప్పాం మనం 48 గంటల లోపల రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం 24 గంటల్లోనే ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ₹1 కూడా బకాయి లేకుండా రైతు ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదే విధంగా చూస్తే రైతులకు 2 పంటలకు కూడా పుష్కలంగా నీరిచ్చాం. గతంలో చూస్తే నాయకుల చుట్టూరు కాళ్ళు అరిగేటట్టు తిరిగితేనే కానీ నీరు ఇచ్చేవారు కాదు. ఎత్తుపోతల పథకాల ద్వారా సక్రమంగా సాగునీరు 2 పంటలకు ఇచ్చాం. 2 పంటల ధాన్యం కూడా సక్రమంగా కొనుగోలు చేశాం. సకాలంలో డబ్బులు ఇచ్చాం. 24 గంటల్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా టార్గెట్ షార్టేజ్ వచ్చిందని ఒక్క కార్యకర్త, ఒక రైతు సోదరుడు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ఒక్క గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే భావం లేకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసాం ఎప్పటి వరకు. అదే విధంగా చూస్తే ఒక్క వ్యక్తి కూడా నాకు డబ్బులు పడలేదు అనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావన రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ టైంలో డబ్బులు వేసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను. కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతోమంది ఆదర్శవంతమైన రైతులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మేమందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 4-5 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 89,000 మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 430 కోట్ల రూపాయలు వాళ్ళ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. గోను సంచుల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతుకి ఎక్కడ కూడా తేమ శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము
మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోంది అంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం. సో మన ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 1,25,000 మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా కోరాను. ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని సందర్భంగా కోరుతున్నాం. జనరల్గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి, కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోతలు మొదలైనాయి కాబట్టి మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ 31వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తాం.